ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీలకు శ్రీకారం చుడుతున్న వేదిక కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్యులందరకు హృదయపూర్వక నమస్సులతో స్వాగతం పలుకుతూ సిఎస్ గారికి స్వాగతం పలుకుతూ వారిని పుష్పగుచ్చాలతో వేదికపైకి సవినంగా ఐ రిక్వెస్ట్ సిఎస్ మేడం టు హ్యాండ్ ఓవర్ ప్లాన్ టు ఆనరబుల్ సీఎం అండ్ డిప్యూటీ సీఎం. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మేడం మంత్రులందరినీ స్వాగతిస్తారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారికి స్వాగతం. అలాగే సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు మొక్కకు నీళ్లు ఎంత అవసరమో ఆలోచనకు ఆచరణ అంతే అవసరం అన్న అంబేద్కర్ గారి సూక్తిని మనస వాచ కర్మణ ఆచరించేది ప్రజాస్వామ్య ప్రభుత్వం. పౌరుని నైతికాభివృద్ధి ప్రధానం. అలాంటి నైతికాభివృద్ధికి దోహదం చేసే సామాజిక ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసే కార్యక్రమాలన్నీ ఈ 6 గ్యారెంటీలు ఒకటిగా ఉన్నాయి. అదిగో ప్రజాపాలన అభయహస్తం లోగో ఆవిష్కరించారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, యువ వికాసం సమాజంలోని అన్ని వర్గాల వారికి, పేద వర్గాలకి, అవసరంలో ఉన్న వారికి అభయహస్తాన్ని అందించే ఒక సర్వ సామాజిక నేస్తం ఈ పథకం తెలియజేస్తూ I request Honorable CM to inaugurate application form. ప్రత్యేకమైన దరఖాస్తు ఈరోజు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ముల్లు భట్టి విక్రమార్క గారు, ముఖ్యమంత్రి గారు కలిసి ఆవిష్కరిస్తున్నారు దరఖాస్తు ఫారాన్ని. ఈ గ్రామ పంచాయతీ వార్డు స్థాయి నుంచి మరి మన హైదరాబాద్ మహానగరంలోని మారుమూల ప్రాంతాల దాకా అందరికీ అందుబాటులో ఉండే ఈ దరఖాస్తు ఫారాలు రేపటి నుండి ప్రజలందరికీ అందించబడతాయి. వేలాది మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వారు అందచేసిన వివరాల్ని మదింపు చేసి నిర్ణీత కాల వ్యవధిలో దశల వారీగా ఈ అభివృద్ధి సంక్షేమ పథకాల్ని ప్రజలకు అందించే ఒక పవిత్ర ప్రయత్నం ఇది. ప్రజాపాలన దరఖాస్తు ఫారాలు 6 భరోసాలకి, 6 అభివృద్ధి పథకాలకి ఒకటే ఉమ్మడి దరఖాస్తు అందుబాటులో ఉంచటం ఈ దరఖాస్తు యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ